అందరికీ నమస్కారం. విజయ్‌ని సీఎం కాకుండా అడ్డుకుంటున్నది ఎవరు? అందరూ అనుకుంటుంది, కనపడుతుంది గవర్నర్. కానీ గవర్నర్ ఎనకాల గవర్నర్‌కి ఏముంటది పర్సనల్ ఇంట్రెస్టు? విజయ్ మీద కోపం ఉంటదా? ప్రేమ ఉంటదా? కోపం ఉండదు, ప్రేమ ఉండదు. కానీ వెనకాల ఎవరో గేమ్ ఆడుతున్నారు. పొలిటికల్ గేమ్ ఆడుతున్నారు. ఆ పొలిటికల్ గేమ్ ఆడేది ఎవరు? నిన్న బయట బయలైంది. నిన్న బట్టబయలైపోయింది. నిన్న దినకరన్ చెప్పాడుగా, తమిళనాడు సీఎంగా పళనిస్వామిని చేయండి. పళనిస్వామికి కావాల్సినంత మద్దతు ఉందని చెప్పాడు. అంటే పళనిస్వామి సీఎం కావటానికి జరుగుతున్న ప్రయత్నాలు. మొన్న నుంచి మనం వింటుంది ఇదే. అన్నాడీఎంకే, డీఎంకే కలవబోతున్నాయన్న ప్రచారం కూడా నేను ఇప్పటికే చాలా వీడియోలు చెప్పాను. ఇది అన్నాడీఎంకే చేస్తున్న ప్రచారం. అన్నాడీఎంకే ఒక పార్టీగా ఉండే అవకాశం ఇప్పుడు లేదు. ఆ పార్టీలో చాలా అసంతృప్తులు, నాయకత్వ సమస్య. ఆ నాయకత్వ సమస్య నుంచి బయటపడాలంటే ఇమీడియట్గా అధికారం కావాలి. వాళ్ళు అనుకున్నారు విజయ్ కెట్టా రాలేదుగా మమ్మల్ని మద్దతు అడుగుతారు అనుకున్నారు. కానీ విజయ్ అన్నాడీఎంకే మద్దతు అడగలే. ఈ చిన్న చిన్న పార్టీని కలుపుకొని ముందుకెళ్దాం అనుకున్నాడు తప్ప అన్నాడీఎంకే మద్దతు అడగలే. అంతలో కాంగ్రెస్ని కలుపుకున్నాడు. కాంగ్రెస్ కలుపుకోవటం వల్ల బీజేపీతో అండర్స్టాండింగ్లో ఉన్న అన్నాడీఎంకే విజయ్తో కలవడానికి అడ్డంకి వచ్చి పడింది. అన్నాడీఎంకేతో బీజేపీ ఉంది. సో బీజేపీ ద్వారా గవర్నర్ ద్వారా గేమ్ ఆడిస్తుంది పళనిస్వామి. బీజేపీతో పళనిస్వామి ఉన్నాడు కాబట్టి, అన్నాడీఎంకే బీజేపీ చేతుల్లో ఉంది కాబట్టి, విజయ్ ఏమో కాంగ్రెస్తో ఉన్నాడు కాబట్టి, కాంగ్రెస్ నుంచి విజయ్ని విడదీసి అన్నాడీఎంకేతో కలిపి అధికారాన్ని పంచడమా, లేదు డిఎంకేని అన్నాడీఎంకేని కలిపి అసలు విజయ్ లేకుండా, కాంగ్రెస్ లేకుండా అధికారాన్ని ఫామ్ చేయటమా, ఏదో ఒక ఆప్షన్. కానీ మొత్తానికి ఈ గేమ్ అంతా ఆడిస్తుంది వెనకాల పళనిస్వామి అనేది నిన్న క్లియర్గా దినకరన్ చర్యలతో మనకు అర్థమైపోయింది. 47 స్థానాలు వచ్చి అంటే నిజానికి 59 స్థానాలతో సెకండ్ ప్లేస్లో డిఎంకే ఉంది. 3వ ప్లేస్లో ఉన్న అన్నాడీఎంకే ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఎలా అవుతాడని ముఖ్యమంత్రి? ఇది ప్రజా తీర్పుకు విరుద్ధం కదా. నిజానికి పళనిస్వామి ముఖ్యమంత్రి కావడానికి అన్నాడీఎంకేలో అందరు ఎమ్మెల్యేలు ఒప్పుకునే పరిస్థితి ఇవ్వ లేదు. కానీ అతన్ని ముఖ్యమంత్రి చేయటం కోసం, లేదు అతన్ని కనీసం కీ రోల్ చేయటం కోసం డిప్యూటీ సీఎం అన్నా చేయాలి. వాళ్ళు అనుకున్నారు కనీసం పళనిస్వామి డిప్యూటీ సీఎం చేయొచ్చు అని. ఏది విజయ్ అసలు కాంగ్రెస్ కమ్యూనిస్టుల మద్దతు లేకుండా అడగకుండా అన్నాడీఎంకే మద్దతు అడుగుంటుంటే విజయ్ సీఎంగా, పళనిస్వామి డిప్యూటీ సీఎంగా ఆల్రెడీ టాక్స్ అయిపోయి గవర్నమెంట్ కూడా ఏర్పడి ఉండేది. కానీ విజయ్ వాళ్ళని అడగలే, వాళ్ళ మద్దతు తీసుకోలే. మా మద్దతు తీసుకోకుండా నువ్వు కాంగ్రెస్ మద్దతు తీసుకుంటావన్న కాడ విజయ్ని సీఎం కాకుండా అడ్డుకుంటున్నారు అనేటువంటి ఆరోపణ అయితే ఉంది. మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి.